హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యమే అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఈజీ వేలో కస్టర్డ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎంత కావాలంటే అంత మిల్క్ తీసుకోవచ్చు. బట్ నేను ఈరోజు ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నేను 2 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కండెన్స్డ్ మిల్క్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్‌తో పాటు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ షుగర్ కరిగేలోపు మనం ఇప్పుడు 1 బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్‌లో మీరు ఎయిదర్ మిల్క్ కానీ ఆర్ వాటర్ కానీ ఏదన్నా వేసి మిక్స్ చేసుకోవచ్చు. బట్ మిక్స్ చేసుకునేటప్పుడు అది ఎటువంటి ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిక్స్‌ని యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్‌లో మనం దీన్ని అస్సలు వదలకూడదు. ఎందుకంటే ఇది ఉండలు కట్టేస్తుంది. సో, కలుపుతూనే ఉండండి. ఇది కొంచేపు అలా బాయిల్ అవ్వగానే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ నుంచి తీసేసుకోవచ్చు. వెంటనే దీన్ని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. చల్లగా అయ్యాక కస్టర్డ్ ఇంకొంచెం థిక్ అవుతుంది. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నా దగ్గర పొమోగ్రానేట్ అండ్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి నేను అవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకేముంది కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈ చల్ల చల్ల కస్టర్డ్‌ని సర్వ్ చేసుకోవడమే.